ఉంటే విందు భోజనం పెడతా అది ఇది అని డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నారు. ఏ మాట్లాడితే ఏమైంది? ఆవిడ నీకు అమ్మ మాత్రమే కాదు, నాకు అత్త కూడా కదా. అత్తయ్యా? అంటే నా భార్యకి అమ్మ అంటే ఫ్యూచర్లో నాకు అత్తగారు, అందుకే అత్త. ఆవిడ దగ్గర నేను ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లాడాలి? ఆవిడకి ఎప్పటికైనా మన విషయం తెలియాలి కదా బంగారి. ఏంటి మన విషయమా? ఏంటి సార్ మన విషయం? సార్ మీరేదేదో అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారు. బంగారి, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. బంగారి, ఈ రోజు మన విషయం తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అయితే తెలిసిపోతుంది కదా. అది ఇప్పుడే చెప్తే ఏంటి? సార్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, దానికి నిజంగా మీకు రుణపడి ఉంటాను. అందుకని ఇలా అంతా. బంగారి, ఈ రుణాలన్నీ ఎవరు కావాలి? నేను నీకు నచ్చానా లేదా అది చెప్పు. చెప్పు బంగారి, ఇష్టమా కాదా? అయ్యో నాకు చాలా పని ఉంది సార్, దయచేసి ఇలా అంతా మాట్లాడకండి. ఏయ్, ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? బట్ రవి, ఇది చాలా పెద్ద అచీవ్మెంటేరా. తను మనల్ని నమ్మటం మొదలుపెట్టింది. తనకి ఇంకొంచెం లవ్ టార్చర్ ఇస్తే చాలు, తను ఇక్కడి నుంచి పారిపోతుంది. ఒకవేళ బంగారి మనల్ని సిన్సియర్గా లవ్ చేసేస్తే తనకి నా మీద లవ్ అంతా ఎందుకు వస్తుంది? తనకి నేనంటే అస్సలు నచ్చదు కదా. మనం పెట్టే లవ్ టార్చర్తో తను ఈ ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం కన్ఫర్మ్. రవి, నువ్వు అనుకున్నది త్వరలోనే జరగబోతుందిరా. సార్ రోడ్డు చూసి కారు నడుపుతారా? నువ్వు పక్కనుండగా నన్నెలా రోడ్డుని చూసి డ్రైవ్ చేయమంటావు? సరే కాస్త పక్కన ఆపండి, నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటాను. ఏ సరే సరే, నేను రోడ్నే చూసి నడుపుతాలే. బంగారి, ఇక నుంచి మనం డైలీ కలిసి ఆఫీస్కి వెళ్దాం. చెప్పు బంగారి, ఓకేనా కాదా? సార్ టైం అయింది సార్, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? నీ మనసులో ఉన్నది నువ్వు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా మంచి ఫీల్ని ఇస్తుంది. కానీ ఎక్కువ రోజులు అలా చేయకే ఆ ఫీల్ హర్టింగ్గా మారుతుంది. డబ్బులు ఎక్కడే? నీ డబ్బులకి నన్ను ఎక్కడికి పొమ్మంటావు? నువ్వేమో పని చేయట్లేదు, నేను పని చేసి సంపాదించిన డబ్బులన్నీ తీసుకుని ఖర్చు చేస్తున్నావు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో, నేను చంపి బాధేస్తాను. నేను రావే, ఎక్కడికి పారిపోతావే? డబ్బులు ఎందుకయ్యా ఆవిడ కొడుతున్నావు? ఎవరైనా నన్ను దబాయిస్తున్నావేంటి? దాన్ని కొడితే నీకు నొప్పి వస్తుందా ఏంటి? దానికి నీకేనా లింక్ ఉందా? అయ్యో, ఎవరయ్యా నువ్వు? నా మొగుడిని ఎందుకు కొడుతున్నావు? చూడు, ఇంతసేపు నువ్వు ఆవిడ్ని కొట్టినా గమ్మున ఆవిడ భరిస్తూనే ఉంది. నేను నిన్నొక్క దెబ్బ కొడితే తనకి ఎంత కోపం వచ్చిందో చూసావా? అదేనయ్యా భార్య మనసు. ఇంకెప్పుడైనా ఆవిడ మీద చెయ్యి చేసుకున్నావో చంపేస్తా. నన్ను వదిలేండి సార్, ఇంకెప్పుడు నా భార్యను కొట్టండి సార్. అమ్మా, అసలు ఏంటమ్మా సమస్య? తాగుడే సార్ సమస్య. రోజు తాగొచ్చేసి గొడవ చేస్తున్నాడు. 2 పిల్లల్ని పెట్టుకొని నేను చాలా కష్టపడుతున్నాను సార్. ఈయన పనే చేయడు. పిల్లల్ని చూసుకోవాలని నేను పనికి పోలేను. ఉన్నది మొత్తం అమ్మేసి తాగేస్తున్నాడు సార్. అమ్మా, ఇదిగోండమ్మా, మీరు నా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వండి. మీకు తగినట్టుగా ఒక మంచి పోస్ట్లో మిమ్మల్ని పెట్టమని నేను చెప్తాను. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు సార్? దాని గురించి మీరు అసలు దిగులు పడకండి. మా కంపెనీలో పిల్లల్ని చూసుకోవడానికి కిడ్స్ కేర్ ఉంది. మీకు కావలసినప్పుడు వెళ్ళి వాళ్ళని చూసుకొని పనిచేయచ్చు. చాలా సంతోషం సార్. ఏం పర్వాలేదమ్మా. ఈయన మీ మీదకి చెయ్యెత్తితే మీరు కూడా ఒక 4 వెయ్యండి. మీరు తట్టుకోలేకపోతే ప్రాబ్లం లేదు, పోలీసులకు ఫోన్ చేయండి. వెంటనే వచ్చి మా కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయిపోండి. తప్పకుండా వస్తాను సార్. ఏం పర్వాలేదమ్మా. ఇక ఇంకెప్పుడైనా చేయి చేసుకుంటావు మళ్ళీ? ఇంకెప్పుడు కొట్టండి సార్, ఇంకెప్పుడు కొట్టండి సార్. చంపేస్తా. మా
ఆయన ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా. వస్తానమ్మా. చాలా సంతోషం సార్. వెళ్ళు. అయ్యా. సంతోషం సరే సార్. సరే పో రా అయ్యా. వెళ్ళు. మ్మ్. ఆంటీ, ఆవిడతో మీరేం మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడలేదు బంగారి. ఆవిడే వచ్చారు, ఏదేదో మాట్లాడారు. ఏం మాట్లాడారు? మనమెవరు, మనది ఏ ఊరు, మీ నాన్న ఎవరు అని పదే పదే అడిగారు. అయ్యయ్యో, దీని గురించి మనం మాట్లాడుకోలేదే. మీరేం చెప్పారు? ఆవిడ చూపే సరిగ్గా లేదే. మీరేమైనా తేడాగా చెప్పారా? అలాంటిదేమీ లేదు బంగారి. నేనేదో ఒకటి మాట్లాడేసి మేనేజ్ చేసేసానులే. ఆవిడది నమ్మేశారు. ఆంటీ, ఝాన్సీ అమ్మకి తప్ప మనం ఈ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. మొత్తం కుటుంబం అంతా కలిసి ఇక నుంచి మనల్ని పంపించేయాలని చూస్తున్నారు. ఒక్క మాట బంగారి, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడొచ్చి వెళ్ళారే ఆవిడంటే కొంచెం పర్వాలేదు. వీళ్ళ అన్న ఒకడుంటాడు, పాత సినిమాలో విలనే ఆంటీ. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయనతో జాగ్రత్త, సరేనా? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. బంగారి, ఆ ఫైల్ ఇటివ్వు. బంగారి, ఇదిగో అమ్మా, మీరు నా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వండి. మీకు తగినట్టుగా ఒక మంచి పోస్ట్లో మిమ్మల్ని పెట్టమని నేను చెప్తాను. బంగారి, ఝాన్సీ అమ్మ. ఏంటి పిలిచినా తెలియనంత ఆలోచిస్తున్నావేంటి? అదేం లేదు ఝాన్సీ అమ్మ. సరే, ఆ ఫైల్ ఇటివ్వు. Damn it. ఈ డబ్బులంతా మీకే. తనని నెయిల్ పాలిష్ వేయమని చెప్పండి.